మిత్రులారా, అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రాష్ట్ర ప్రజల్ని చాలా తీవ్రంగా నిరాశపరిచింది. 6 గ్యారంటీలకు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు కలిసి ఈ బడ్జెట్ తో విజయవంతంగా గోరి కట్టారు. గత బడ్జెట్ ప్రసంగం కన్నా ఈ బడ్జెట్ ప్రసంగంలో 20 పేజీలు పెంచారు, 20,000 కోట్ల బడ్జెట్ పెంచారు తప్ప 6 గ్యారంటీల ప్రస్తావన గాని దానికి అవసరమైన నిధులు కేటాయింపు చేయలేకపోయారు. కాగితాల మీద, అంకెల మీద తప్ప ప్రజల కష్టాలు తీర్చడంలో గాని 6 గ్యారంటీల అమలు విషయంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మరొకసారి స్పష్టంగా అర్థమైపోయింది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్లు కేవలం ఓట్ల కోసమే తప్ప ఆ వర్గాల బాగు కోసం కాదని ఈ బడ్జెట్ నిరూపించింది. గత బడ్జెట్ లో పథకాలు పెట్టి నిధులు ఖర్చు చేయని పథకాలకు తిరిగి మళ్లీ ఇది ఈ బడ్జెట్ లో కూడా అవే పథకాలు, అదే నామస్మరణ, అదే కేటాయింపు. ఎట్లా నమ్మాలి? పోయిన బడ్జెట్ లో రాజీవ్ యువ వికాసానికి 6,000 కోట్లు పెట్టామన్నారు, 6 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. మళ్లీ ఈ బడ్జెట్ ప్రసంగంలో మళ్లీ అదే రాజీవ్ యువ వికాసం పథకం గురించి ఏదో గొప్పగా చెప్పారు. పోయిన బడ్జెట్ లో చెప్పారు, బల్లెలు కొట్టారు, 6 పైసలు ఖర్చు పెట్టలే. తిరిగి మళ్లీ అదే పాట పాడింది ఈ బడ్జెట్ లో. అట్లా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 24-25 బడ్జెట్ లో పెట్టిండ్రు, 25-26 బడ్జెట్ లో పెట్టిండ్రు, ₹1 ఇవ్వలేదు, 1 పైసా కూలీలకు అందలేదు. మళ్లీ ఈ బడ్జెట్ లో అదే చదివిండు బట్టి. అంటే నీ బడ్జెట్ కో శాంటిటీ లేదు. బడ్జెట్ అనేది కేవలం అంకెలు, మాటల గారడిగా మార్చింది తప్ప మీ కేటాయింపుల ఖర్చు విషయంలో, ప్రజలకు పథకాలు అందించడంలో చిత్తశుద్ధి లేదు అని అర్థమైతా ఉంది. అది ఆత్మీయ భరోసా అయినా, రాజీవ్ యువ వికాసం అయినా. ఆ రాజీవ్ గాంధీ పేరు పెట్టి ఆయన ఆత్మ క్షోభించే విధంగా చేసిండ్రు, ₹1 ఖర్చు పెట్టలేదు రాజీవ్ యువ వికాసం. ఇందిరమ్మ పేరు పెట్టి ఇందిరమ్మ ఆత్మ క్షోభించే విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా పైసా అందించలేదు. అంటే కనీసం మీ నాయకులను చెప్పుకునే మీ ఇందిరమ్మ పేరు మీద పెట్టిన పథకం, మీ రాజీవ్ యువ వికాసం అని రాజీవ్ గాంధీ గారి మీద పెట్టిన పథకానికే ₹1 ఇయ్యలేదు, ₹1 ఖర్చు పెట్టలేదంటే మీదంతా కూడా బట్టి బడ్జెట్, బడా జూటా బడ్జెట్, బట్టి బడ్జెట్, బోగస్ బడ్జెట్ అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది. అసెంబ్లీ ఎన్నికల టైంలోనేమో అభయహస్తం, ఇవాళ 3వ బడ్జెట్ చూసిన తర్వాత అది అభయహస్తం కాదు, రిక్తహస్తం అని అర్థమైపోయింది. తెలంగాణను, హైదరాబాద్ ను 3 ముక్కలు చేయడం తప్ప ఈ బడ్జెట్ లో విజన్ లేదు. బడ్జెట్ లో చూస్తే ఆ క్యూర్ ఆ 3 ముక్కలాట తప్ప బడ్జెట్ లో ఎక్కడ కూడా విజన్ కనబడలేదు. మాకు ఓటు వేసిన ప్రజలకు వెన్నుపోట్లు పొడిచారు. ఇవాళ బడ్జెట్ చూస్తే మహిళలకు 2,500 ఇస్తామన్నారు, మొండి చెయ్యి. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, మొండి చెయ్యి. ఉద్యోగస్తుల పాత బకాయిలు ఇచ్చే విషయంలో, పీఆర్సీ, డిఏ విషయంలో ఉద్యోగస్తులకు మొండి చేయి. రిటైర్డ్ ఉద్యోగుల బకాయింపుల చెల్లింపు విషయంలో ఏదైనా చెప్తారేమో, ఊరట కలిగిస్తారేమో అంటే మొండి చేయి. ఉపాధ్యాయులకు మొండి చేయి. ఆర్టీసీ డేట్ ఏమైనా పెట్టి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తారేమో అంటే ఆర్టీసీ కార్మికులకు మొండి చేయి. సింగరేణి కార్మికులకు మొండి చేయి. చేనేత కార్మికులకు మొండి చేయి. గౌడన్నలకు మొండి చేయి. యాదవ సోదరులకు 2వ దశ గొడ్లు ఇస్తారేమో అంటే మొండి చెయ్యి. మా ముదిరాజులను బీసీఏలో చేరుస్తారేమో, వాళ్ళకి ఏమైనా సంక్షేమ పథకాలు పెడతారేమో అంటే మొండి చెయ్యి. మొత్తంగా బీసీ సమాజానికి మొండి చెయ్యి. బీసీ సప్లైన్ పెట్టడం, ఏటా 20,000 కోట్లు పెట్టమన్నారు. ఇవాళ 3వ బడ్జెట్ అయిపోయిన తర్వాత కూడా బీసీలకు సప్లైన్ పెట్టింది లేదు, బీసీలకు మొండి చెయ్యి చూపించారు. ఎస్సీ ఎస్టీలకు మొండి చెయ్యి. అగ్రవర్ణ పేదలకు, బ్రాహ్మణులకు, వైశ్యులకు మొండి చెయ్యి. మైనార్టీలకు మొండి చేయి. ఇవాళ ఆశా, అంగన్వాడీ వర్కర్లకు, చిరు ఉద్యోగులకు మొండి చేయి. మైనార్టీలకు మొండి చేయి. మైనార్టీలకు సప్లైన్ అమలు చేస్తాం అని చెప్పారు, కానీ ఇలా మైనార్టీలకు కూడా ఈ బడ్జెట్ లో మొండి చేయి చూపించారు.
ఈ బడ్జెట్ లో సకల జనులకు దక్కింది గుండు సున్నా తప్ప ఏమీ లేదంతా అంకెల గారిడి మాటల గారిడి తప్ప వీళ్ళ బడ్జెట్ లో పేదల పట్ల నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది. అప్పు మాత్రం దండిగా చేసిండ్రు. 3 ఏళ్లు నిండకముందే 3.5 లక్షల కోట్ల అప్పు చేశామని చెప్పి వాళ్ళ లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి 3.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఏమైనా కట్టిండ్రా? బీఆర్ఎస్ పార్టీ ఓ సెక్రటరియట్ కట్టింది, ఓ అంబేద్కర్ కట్టింది, ఓ కాళేశ్వరం కట్టింది, ఓ మిషన్ భగీరథ కట్టింది, చెక్ డ్యాములు కట్టింది, చెరువులు కట్టింది. బీఆర్ఎస్ ఎన్నో ఆస్తుల కల్పన చేసింది. మరి మీరు 3.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి చేసింది ఏముంది? అసలు మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు పెరగనంత డెట్ జిఎస్డి